సూపర్ న్యూస్ తో అయితే మీ ముందుకు వచ్చేసా. అయన్నొద్దు, పాయింట్కి రా. ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మీద సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు ఎంతవరకు వచ్చింది? గెస్ట్ హౌస్ లో స్నానం చేసి రెడీగా ఉంది గిరి. బూటి తెగుద్ది. నా అన్వేషణ మీద కేసు అయితే బుక్ అయిందనమాట. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో 300 కోట్లు కొట్టేశారంటూ చెయ్యక్కర్లేదు, అందరూ హ్యాపీగా బతకచ్చు అని చెప్పండి సార్. సిగ్గుండాలి సార్. నువ్వు ఎక్కడ దొరికావురా రంగుముగ్గులాగా? ఓ వీడియో ద్వారా అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ 60 లక్షల కోట్లు అంటే అమెరికా బడ్జెట్ అమ్మా, ఇంకా పనే చెయ్యక్కర్లేదు, అందరూ హ్యాపీగా బతకచ్చు అని చెప్పండి సార్. ఏం మాట్లాడుతున్నావురా? పోలీసులు మీ జోకులు వేస్తున్నావా? పగిలిపోద్ది. చిన్న భాషకి చెప్పు. పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. పోలీస్ స్టేషన్ కూడా చూడకుండా చంపేస్తా నిన్ను. డీజీపీ నీళ్ళనేవాడు భయపడ్డప్పా. వాళ్ళు ఏదో కేసు పెడతారు, నా మీద ఇది పెడతారు. బంగారంగా కట్టినప్పుడు ఈరోజు చాలా మంది సిండికేట్ లో తిరుగుతున్న చాలా మంది చాలా మంది సిండికేట్ లో తిరుగుతున్న చాలా మంది నాకు అర్థం కాలేదు సార్. చాలా అకౌంట్లు బయటకు వస్తాయి, చాలా ట్రాన్సాక్షన్స్ బయటకు రావచ్చు. దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా ఓరడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. గత ప్రభుత్వంలో కొండలు గ్రావులు ఎత్తుకెళ్ళిపోతా ఉంటారు, కనీసం డబ్బులు కట్టకుండా. అది కరెక్ట్. ఇసుకెత్తుకు వెళ్ళిపోతా ఉంటారు టిప్పర్లో, అది కరెక్టే. పని ఎవరైనా ఉంటే తప్పే, లీగల్ గా తప్పేనబ్బా. సరే, అవన్నీ గురించి కూడా నేను మాట్లాడదలుచుకోవట్లేదన్నా, ఎందుకంటే ఏమి ఇబ్బందిలే. నేను చేసేది రైట్ ఆర్ రాంగ్. నేను ఈ రోజు 10 మంది బాగుండాలని కోరుకున్నా. 10 మంది అది తప్ప ఒప్ప నాకు తెలియదు. 10 మంది అవకాశాలు ఉన్నప్పుడు 10 మంది సంతోషంగా 4 రూపాయలు సంపాదించాలని కోరుకున్నా. దానికి నిజమా అనేటట్టుంది తెలుసు. తిరుగుతున్న చాలా మంది చాలా అకౌంట్లు బయటకు వస్తాయి, చాలా ట్రాన్సాక్షన్స్ బయటకు రావచ్చు. అందరూ అతిథులు కాదు. వాడే ఉద్దేశంతో అన్నాడు.